వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక దృష్టి, దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ, అలాగే విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు. వీరయ్య గారు నమస్కారం. వీరయ్య గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఇప్పుడే మాల్యాద్రి గారు చెప్పారు. భారత రాష్ట్రపతి గురించో, ఆ మాటకు వస్తే ఈవెన్ గవర్నర్ల గురించో కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పుడు మనం అంతా చదువుకున్నాం. చాలా విశిష్టమైనటువంటి పదవులు అవి. రాజ్యాంగ రక్షకుడు ఆయన, దేశానికి ప్రథమ పౌరుడు, లేకపోతే రాష్ట్రానికి వీళ్ళు ప్రథమ పౌరులని. ఒకటి రెండు సందర్భాల్లో కొంతమంది గవర్నర్లు శృతిమించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలకు కూడా భారత ప్రభుత్వాలు వారిని ఆ పదవి నుంచి తప్పించి తర్వాత చర్యలు, మనకి ఎగ్జాంపుల్ కూడా తెలుసు, ఎన్డీ తివారీ గారి విషయంలో కూడా అలా జరిగింది. కొన్ని భయంకరమైన సందర్భాల్లో కూడా ఆ పదవిలో ఉండగా ఏం మాట్లాడకుండా తప్పించి చేసిన పరిస్థితులు. అదే సమయంలో మనమే పుస్తకాల్లో చదువుకున్నాం, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఎన్నుకోబడేది ప్రభుత్వం, పీపుల్ మ్యాండేట్ ఈజ్ అల్టిమేట్. అలా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తే రాజ్యాంగ పరిధికి లోబడి వాటిని గవర్నర్ వ్యవస్థలో గవర్నర్లు తొక్కిపెడితే, నెలలు సంవత్సరాల తరబడి తొక్కిపెడితే, వాళ్ళు అనుకున్నవి ప్రజలకి చేయలేకపోతే వాటి మీద ఎలాగో న్యాయ సమీక్షకి వెళ్ళొచ్చు. ఆ బిల్లో చట్టమో పాస్ అయ్యాక దాని మీద ఇప్పుడు వక్ఫుల్ బోలా ఉంది, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు, కోర్టులు మాట్లాడితే, కోర్టు తప్పో రైటో చెప్తే కోర్టులకు ఆ స్వేచ్ఛ ఉంది. ఈవెన్ రాజ్యాంగానికి కూడా భాష్యం చెప్పేటువంటి గ్రే ఏరియా ఎక్కడ ఉంటే చెప్పేటువంటి స్వేచ్ఛ కోర్టులకు ఉంది. కానీ గవర్నర్లు అసలు ఏ నిర్ణయం తీసుకోకుండా, అది వెనక్కి పంపకుండా, ప్రెసిడెంట్కి పంపకుండా కాలయాపన చేసి ఎన్నికైన ప్రభుత్వాలు అబాస్పాలయ్యేలాగా చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతోపాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక టైం బౌండ్ పెట్టింది. దీని మీద ఉపరాష్ట్రపతి గారు తీవ్రంగా అణుబాంబుతో పోల్చారు ఆర్టికల్ 142ని. అదే ఆర్టికల్ 142 కింద అయోధ్య కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు, మనకు తెలుసు. ఆ కోర్టులో ఆ కేసులో జడ్జిలుగా ఉన్నవాళ్ళు ఒక ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు, ఒక ఆయన గవర్నర్ అయ్యారు. మనం పచ్చిగానే మాట్లాడుకుందాం సరే, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి, న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు లేవని కాదు. కానీ అప్పుడెప్పుడు మాట్లాడనటువంటి ఉపరాష్ట్రపతి గారు తమిళనాడు కేసులో ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు? దీని వెనక ప్రభుత్వం చేయించింది అనుకోవాలా, లేకపోతే ఉపరాష్ట్రపతి గారు ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ లాయర్ కాబట్టి ఆయనే స్వయంగా చేశారనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మొదటిది, ఇప్పుడు మాల్యాద్రి గారి లాగా నేను న్యాయ నిపుణుడిని కాదు, మనకు తెలిసిన భాషలో మాట్లాడుకోవచ్చు, తప్పే ఉంది. కానీ ఒక భారతదేశ పౌరుణ్ణి, భారతదేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, వాటి ప్రాతిపదికగా నేను మాట్లాడతాను. రాష్ట్రపతిని అందరం గౌరవించాలి. అయితే రాష్ట్రపతి తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవాలి. రాష్ట్రపతి తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోకుండా జార విడుచుకుంటుంటే కూడా గౌరవిస్తూనే ఉండాలి అని అంటే ఆ గౌరవం సాధ్యం కాదు. గౌరవం ఎప్పుడైనా మనం అడిగితే వచ్చేది కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు, డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, దాన్ని ఒక చట్టం చేస్తే వచ్చేది కాదు. గౌరవం అనేది హృదయంలోంచి రావాల్సింది. అది ఒక మానసిక బంధం. అంటే ఎదుటి వ్యక్తి ఔన్నత్యాన్ని బట్టి, తనున్న స్థానం విలువను కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఆ గౌరవం అనేది ఇనుమడిస్తుంది. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎవరికి ఇష్టం ఇష్టమైనా అందరూ దేశం అంతా గౌరవించారు కదా ఆయన ఔన్నత్యాన్ని బట్టి. అంతే. అందుకని రాష్ట్రపతిని అందరూ గౌరవించాలనేది రాజ్యాంగం కావచ్చు, కానీ ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది. రాష్ట్రపతికి కూడా ఉంటుంది. రాష్ట్రపతి కూడా మనిషే కదా, ప్రజలకి సేవకుడు సార్. రాష్ట్రపతి కూడా ప్రజా సేవకుడే మన ప్రజాస్వామ్యం ప్రకారం. సేవకుడే కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రూపొందిన రాజ్యాంగానికి హెడ్ అనే పేరుతో పెట్టుకున్నాం. కాబట్టి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది కదా. అందుకని గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానం రాష్ట్రపతి స్థానం. అయితే ఆ రాష్ట్రపతి స్థానం క్రమంగా బలహీనపడతా వస్తున్నది రాష్ట్రపతులు వ్యవహరించే తీరును బట్టి. చూసాం మనం, శంకర్ దయాళ్ శర్మ లాంటి వాడు తాను వ్యవహరించిన తీరుతో రాష్ట్రపతి అంటే ఎలా ఉండాలి అని అంటే ఇట్లా ఆకాశంలోకి చూసేటట్టు చేశారు. అది ఆయన విలువ. రాష్ట్రపతి స్థానానికి విలువను తోడు చేసినటువంటి పరిస్థితి శంకర్ దయాళ్ శర్మ స్థానంలో ఉండి. అయితే
అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు వ్యక్తిగతంగా తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు కొత్త పరిణామం కనపడుతోంది. ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని రాష్ట్రపతి స్థానంలో పెట్టి రాష్ట్రపతిగా వ్యవహరించనిస్తున్నారా లేదా అనే సందేహం కూడా వస్తుంది. రాష్ట్రపతిని రాష్ట్రపతిగా వ్యవహరించనిస్తున్నారా లేదా? ఎందుకంటే పార్లమెంటు ప్రారంభం చేస్తారు, రాష్ట్రపతి ఉండరు. పార్లమెంటు భవనంలో తీసుకొచ్చి రాజదండం పెడతారు, రాష్ట్రపతిని ఏం గౌరవిస్తున్నారు? ధర్మచక్రం బయట ఇనాగ్రేషన్, రాష్ట్రపతి ఉండరు. ఇట్లా రాష్ట్రపతి ఉండరు, రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తున్నారు? అందుకని అనేక రకాలుగా వైపరీత్యాలు పెరుగుతున్నాయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది ముందు నుంచి కొంత మార్పు కనబడుతుండొచ్చు, కానీ ఇప్పుడు విపరీతమైనటువంటి ధోరణులు పెరిగిపోయినాయి. రాజ్యాంగం అంటే ఖాతరు చేయని పరిస్థితి, అది బాగా పెరిగిపోయింది. దానివల్ల ఇప్పుడు రాష్ట్రపతికి కూడా ఎంతో కొంత కళంకం అంటుతోందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒక గొప్ప మహిళ, చదువుకున్న మహిళ, ఆదివాసీ కాలం నుంచి వచ్చిన మహిళ, ఇప్పుడు మనం రాష్ట్రపతి అనే కానీ ఆమె కనిపిస్తారు పాపం. కానీ మనం ఆమెను ఉద్దేశించి కాదు కదా మాట్లాడుకునేది. కానీ సమస్య ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు కొంతమందిని ఇరుకుల్లో పెడుతున్నాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అంత దారుణంగా వ్యాఖ్యానించిన తర్వాత ఏ మాట మాట్లాడినా రాష్ట్రపతి అని మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రపతి కంటే అసలు ముందు గవర్నర్ల పాత్ర సార్, అసలు సమస్య ప్రధానంగా గవర్నర్ల దగ్గర ఎక్కువ ఉంది వీరయ్య గారు. ఇక గవర్నర్లు అయితే స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలం కూడా వాళ్ళ విలువను నిలబెట్టుకోలేకపోయారు. కొద్ది కాలం కూడా. అది మనిషి శరీరంలో ఈ అపెండిక్స్ లాంటిది. అపెండిసైటిస్ ప్రమాదం ఎంతో ఈ గవర్నర్ల ప్రమాదం అంత తయారు. చాలా మంది 6,000 ఎప్పటి నుంచో మాట్లాడుతున్నది, అవసరం లేదు తీసేస్తే పోద్దన్న చర్చ దశాబ్దాలుగా జరుగుతుంది. తీసేయడానికి ఎవరు ధైర్యం చేయరు, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ధైర్యం చేయరు. ఇప్పుడు ఆ గవర్నరు చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం అని మనకు రాజ్యాంగంలో చాలా మాటలు రాసి ఉంటాయి. ఆ గవర్నర్ ఇప్పుడు పొలిటికల్ ఏజెంట్ గా తయారైతే, ప్రధానమంత్రికి ఏజెంట్ గా తయారైతే, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఏజెంట్ గా తయారైతే పేరుకు రాష్ట్రపతికి జవాబుదారీ. కానీ ప్రధానికి సలాములు కొట్టుకుంటూ, హోంమంత్రికి సలాములు కొట్టుకుంటూ బతుకు నెరవేర్చుకునే పరిస్థితుల్లో గవర్నర్ల స్థాయి దిగజారింది. ప్రధానమంత్రిని, హోంమంత్రిని మంచి చేసుకుంటే తప్ప ఈ గవర్నర్గిరి ఎన్ని రోజులు ఉంటుందో, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమొస్తుందో అని చెప్పేసి ఎదురు చూడాల్సిన దుస్థితిలో పడ్డారు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని సంస్థల విలువను ఏ స్థాయికి దిగజార్చుతుంది. ఇప్పుడు వాళ్లకు కేవలం మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు చట్టసభల్లో నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాలను రాష్ట్రపతి ఆమోదించాలి, సంతకం చేయాలి. అభ్యంతరాలు ఉంటే వెనక్కి పంపాలి. అలా వస్తే సంతకం చేయాల్సిందే కదా, గవర్నర్ అంతే. అయితే రాష్ట్రపతి సంతకం చేయాలి, గవర్నర్ సంతకం చేయాలి అనేది ఉంది తప్ప ఇన్ని రోజుల్లో చేయాలి అనేది లేదు అనేది అవకాశంగా తీసుకొని ఇక నేను పక్కన పెట్టి కూర్చుంటాను అని అంటే ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? రాజ్యాంగంలో ఒక లొసుగు ఉంది, దాన్ని నేను వాడుకుంటా అంటే వాడుకునే వాళ్ళు రాజ్యాంగంలో ఆ గౌరవప్రదమైన స్థానంలో ఉండే అర్హత ఎట్లా ఉంటుంది? రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాడుకునే లక్షణం ఉన్నోళ్ళు గౌరవప్రదమైన స్థానానికి ఎట్లా అర్హులు అవుతారు? అందుకని అలాంటి లొసుగులు సరిదిద్దక తప్పదు. రాజ్యాంగ సవరణ ద్వారానైనా సరిదిద్దాలి, లేకపోతే న్యాయ సమీక్ష సుప్రీంకోర్టు ప్రజలు ఎంతో కొంత విశ్వాసం పెట్టుకుంది కోర్టుల మీదే, అక్కడ న్యాయం జరుగుతుంది పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఒక న్యాయమూర్తి, ఒక చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అత్యంత కీలకమైనటువంటి తీర్పు, సున్నితమైనటువంటి విషయంలో తాను రిటైర్ కాబోయే రోజు జడ్జిమెంట్ ఇవ్వడం ఏమిటి? జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లో ఆయనకు పదవి రావటం ఏమిటి? ఇది చూసినటువంటి 143 కోట్ల ప్రజానీకానికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుందా, తగ్గుతుందా?